ఒక 10 years చైల్డ్ వీడియో 1 million వ్యూస్. కానీ ఆ చైల్డ్కి తెలుసా ఆ వీడియో వల్ల మనీ సంపాదిస్తున్నారని? ఈ రీల్స్లో పిల్లలు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే ప్రెజర్ వల్ల పర్ఫామ్ చేస్తున్నారా? ఇది జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, ఇది ఒక సీరియస్ ఇష్యూ కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో షార్ట్స్ రీల్స్ చాలా కామన్ అయిపోయాయి. కానీ రియాలిటీ ఏంటంటే కొన్ని పేజ్ అడ్మిన్స్ పిల్లలతో డ్యాన్స్లు వేయించి లేకపోతే పిల్లలతో కామెడీలు చేయించి అది పోస్ట్ చేసుకుంటున్నారు జస్ట్ ఫర్ వ్యూస్, ఫాలోవర్స్ అండ్ మనీ కోసం. సింపుల్ క్వశ్చన్, ఇది కరెక్టా? ఇది ఎథికల్లా? కాదు, డెఫినెట్లీ కాదు. ఫస్ట్ ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కొంతమంది పేరెంట్స్కి క్లారిటీ లేదు. కానీ పిల్లల్ని మాత్రానికి కంటెంట్ టూల్స్లో మార్చేస్తున్నారు. 10 సంవత్సరాల చైల్డ్ అంటే అప్పుడప్పుడే వాళ్ళ మైండ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ వయసులోనే అసలు మీరు వాళ్ళకి ఎంత ప్రెజర్ పెడుతున్నారు తెలుసా మీకు? ఈ రీల్స్ వల్ల పర్ఫార్మెన్స్ ప్రెజర్, అంటే డ్యాన్స్ ఇంకా బాగా చేయాలి, కామెడీ ఇంకా బాగా చేయాలని, అలా కంపారిజన్. అరే వాడు బాగా చేశాడు, నేను బాగా చేయలేదు, నేను వేస్ట్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. అలాగే నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుద్ది. అంత చిన్న వయసులో వాళ్ళకి అది అవసరమా? లాస్ట్కి వాళ్ళు ఎలా అయిపోతారంటే లైక్స్ అంటే సెల్ఫ్ వర్త్. ఒక అడల్టే ఆ ప్రెజెంట్ హ్యాండిల్ చేయలేడు. అలాంటి ఒక 10 సంవత్సరాల లోపు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఆ ప్రెజర్ వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డ్యామేజ్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ స్టడీస్ మీద ఫోకస్ ఉండదు, ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవటం, చైల్డ్హుడ్ ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోతారు. చైల్డ్హుడ్ని కంటెంట్ క్రియేషన్ జాబ్లో మార్చడం చాలా డేంజర్. అలాగే పేరెంట్స్ అండ్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఇందులో. క్యూట్గా ఉంది కదని ఇగ్నోర్ చేయకండి. ఏ చైల్డ్ని కూడా పక్కన వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మా పిల్లలు కూడా చేయాలని చెప్పి ప్రెజర్ చేసి కెమెరా ముందుకు తీసుకురాకండి. అండ్ ఫస్ట్ వాళ్ళ మీద డబ్బులు సంపాదించడం మానండి. ఒకళ్ళు నిజంగా మీ పిల్లలు బాగా చేస్తుంటే, డ్యాన్స్ కానీ కామెడీ కానీ బాగా చేస్తూ ఉంటే ఆ అకౌంట్ ప్రైవసీలో పెట్టుకోండి. అంటే అంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి అంత ఫేమస్ అయిపోతూ ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని ఒక అహంకారం, వాళ్ళకు ఫేక్ వాళ్ళు బతుకుతూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని లాస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ పేరెంట్స్కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. పిల్లల కంటెంట్ ఏదైతే పోస్ట్ చేస్తున్నారో అది ప్రైవసీలో ఉండాలని. అండ్ పిల్లల కంటెంట్కి మనీ పే చేయకూడదు, కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలి. పిల్లల కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కొంతమంది రీపోస్ట్ చేస్తూ ఉంటారు. అది చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. వరల్డ్లో కొన్ని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అయితే అండర్ 16 వరకు పర్మిషన్ లేదు. అలాగే యూకేలో కూడా అండర్ 18 వరకు పర్మిషన్ ఉండదు. అది యూఎస్లో చైల్డ్ని మీరు బ్యాడ్ కామెంట్ చేస్తే సెపరేట్ లాస్ ఉన్నాయి అక్కడ. ఎస్, ఇండియాలో కూడా ఉంటాయి, కానీ అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? నాకు తెలిసి అయితే ఇండియాలో కూడా అండర్ 18 ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాలో రావడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. చిల్డ్రన్ ఆర్ నాట్ కంటెంట్, దే ఆర్ నాట్ బ్రాండ్ అంబాసిడర్స్, దే ఆర్ నాట్ రెవెన్యూ సోర్సెస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? అండర్ 18 వాళ్ళకి బ్యాన్ చేయాలా, లేక అండర్ 18 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలా? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.